రాష్ట్రంలో భూముల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే భూముల మార్కెట్ విలువను సవరించే అంశంపై సమాలోచనలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తగ్గించడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పెంచాలి అన్న ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను ముందుగా సవరించాలని చూస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల కొంతమేరకు పెంచితే ఎలా ఉంటుందని ఇటీవల రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విభాగం నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలోని భూముల విలువల పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇప్పటికిప్పుడు విలువలను పెంచకున్నా సీఎం దృష్టికి తీసుకెళ్లి మంత్రి మండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ పెంచితే హెచ్ఎండిఏ పరిధిలో తీసుకోవాలా, లేక ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని భూముల విలువలను పరిశీలించాలా, లేదా హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల విలువలను మదింపు చేయాలా అనే అంశాలు పరిశీలిస్తున్నారు. ఒకవేళ పెంచితే ఎంత శాతం పెంచాలి, ఒకవేళ తగ్గిస్తే ఏ స్థాయిలో తగ్గించాలి అన్న విషయాలను మంత్రి మండలి సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచనలో ఉంది. గతంలో 2 సార్లు ఇష్టానుసారం భూముల విలువలు పెంచాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పెరిగిన భూముల బహిరంగ ధరలను పరిగణలోకి తీసుకుని మార్కెట్ విలువల్లో సవరణలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు సూచించినట్టు తెలిసింది. భూముల మార్కెట్ విలువ సవరణపై ఆయన బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. అధికారులు ఇటీవల ప్రతిపాదించిన సవరణలపై మరోమారు అధ్యయనం చేసి తాజా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.